హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మరో మంచి వీడియోతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి అన్నీ కూడా కుర్తీ సెట్స్ ఉండబోతున్నాయి. సో మన ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఖాదీ కాటన్లో వచ్చేసిందండి. మంచి పేస్టల్ షేడ్లో మంచి యోక్ పార్ట్ దగ్గర ఫ్లవర్ డిజైన్ చూసారు కదా, కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసిందండి. కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కొద్దీ చాలా మంచి దుపట్టా కూడా దీనికి ఇచ్చేసారు. సింగిల్ కలర్ క్యాట్లాగ్ అండి, లైనింగ్ ఏం అవైలబుల్ లేదు, ఫ్యాబ్రికే మంచి మందంగా వచ్చేసింది. అండ్ దీని బాటమ్ చూసుకుంటే కనుక దీనికి కూడా మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది, స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేసిందండి. సో కంప్లీట్ 3 పీస్ సెట్ అండి. దుపట్టా వచ్చేసరికి పింక్ కలర్ షేడ్లో వచ్చేసింది. మంచిగా మీరు ఈ దుపట్టాని వేరే కుర్తీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మల్టిపుల్ దుపట్టాస్తో ఈ కుర్తీ సెట్ అనేది మీకు నచ్చినట్టుగా స్టైల్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నచ్చింది అనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి, మీకు నచ్చిన డ్రెస్ని పర్చేస్ చేసేసుకోండి. సో నేను ఇవాళ చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా హైలీ డిమాండ్ ఉన్న డ్రెస్సెస్ అండి. సో నచ్చిందని కూడా నిమిషం కూడా లేట్ చేయకుండా చెక్అవుట్ చేయండి, మీకు నచ్చింది పర్చేస్ చేసేసుకోండి. దీనికి మనకి దుపట్టా కూడా మంచి డోరీస్ ఇచ్చేసారు, లాస్ట్ టాజల్స్ లాగా మొత్తం ఇలా వచ్చేసిందండి. మరొక కుర్తీ సెట్ చూసేద్దాం. మంచి నావీ బ్లూ షేడ్లో మనకి యోక్ పార్ట్లో కలర్ కాంబినేషన్ చూసారా, కాంట్రాస్ట్ కలర్ పింక్, ఎల్లో అండ్ బేబీ పింక్ షేడ్లో వచ్చేసిందండి. దీనికి కూడా మనకి లైనింగ్ ఏం అవైలబుల్ లేదు, కానీ మంచి డీసెంట్ లుక్ వస్తుంది. కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. అండ్ మనకి యోక్ పార్ట్ దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మనకి స్లీవ్స్ వచ్చేసిందండి. రౌండ్ నెక్లో వచ్చేసింది. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి బాటమ్ కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చేసారండి. బాటమ్ కూడా చూసేద్దాము. స్ట్రైట్ కట్ బాటమ్ అండి, సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది. సో ఇలా మనకు వచ్చేస్తుంది. దీనికి దుపట్టా కూడా సెల్ఫ్ కలర్లోనే చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. దుపట్టా కూడా చూసేద్దాము. దుపట్టా వచ్చేసరికి మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో వచ్చేసింది. దీనిపైన కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసారండి. చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. ఎలాంటి స్కిన్ టోన్ వారికైనా సరే సూపర్గా సెట్ అవుతుంది. కంప్లీట్ డిజైనర్ వేర్ పీస్ అండి. మంచిగా బార్డర్ కూడా కట్ బార్డర్లా వచ్చేసింది దుపట్టాకి. సో స్టైలిష్ అండ్ సూపర్బ్ ఉంటుంది. సెమీ పార్టీ వేర్ కింద కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్ వైజ్ ఆర్డర్ చేసుకోండి మీషో నుండి. మరొక కుర్తీ సెట్ అండి. ఇది వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్లో బాగా వైరల్ అవుతున్న వీ నెక్ స్టైల్లో వచ్చేసింది. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇలాంటివి ఏంటి అంటే డైలీ వేర్కి, ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్తున్నా చాలా కంఫీగా ఉంటాయండి. సో మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది. ప్రింటెడ్ కుర్తా అండి, పూణే సెట్ అంటారు. దీనికి లైనింగ్ ఏమి ఇవ్వలేదండి, కానీ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మందంగా ఉంది కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటుందని ఎలాంటి ఇబ్బంది అండ్ డిస్కంఫర్ట్ అనేది ఉండదు. సో దీనికి బాటమ్ కూడా చూసేద్దాము. సేమ్ సెల్ఫ్ ప్రింటెడ్ కలర్లో వచ్చేసిందండి. సేమ్ కలర్ వచ్చేసింది, కాకపోతే ప్రింట్ అనేది కొంచెం మారుతుంది. పంజాబీ వాళ్ళు వేసుకుంటారు కదా బాటమ్, సో అలాంటి బాటమ్స్లో వచ్చేసిన ఈ బాటమ్ చాలా బాగుంది. ఎలాస్టిక్ గ్రిప్పింగ్తో వచ్చేసింది మనకి హిప్ దగ్గర. సో దుపట్టా కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది. అండ్ దుపట్టా చూసుకుంటే కనుక కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉందండి. లైట్ వెయిట్ అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది కుర్తీ సెట్ యొక్క ఓవరాల్ లుక్. నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక కుర్తీ సెట్ చూసేద్దాము. బ్లాక్ లవర్స్కి అండ్ వైట్ లవర్స్కి ఇద్దరికి కలిపి పండగ అని చెప్పాలి ఈ కుర్తీ సెట్. సో ఇదేంటి అంటే వర్టికల్ లైన్స్ వచ్చేసాయి. వర్టికల్ లైన్స్తో మంచిగా బ్లాక్ కలర్ కుర్తీ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా 3 పీస్ కుర్తీ సెట్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లైన్స్ అనేవి వచ్చేసాయండి. మంచి షైన్ కూడా ఉంది. అండ్ దీనికి దుపట్టా కూడా కాంట్రాస్ట్లో వచ్చేసిందండి. సింగిల్ కలర్ క్యాట్లాగ్, మనకి వేరే కలర్స్ ప్యాటర్న్స్ కూడా మారిపోతున్నాయండి. బాటమ్ కూడా సేమ్ అవే స్ట్రైప్స్ వచ్చేసాయి. మంచి షైన్ అనేది అనిపిస్తుంది, కానీ జిగ్జాగ్ లైన్స్లా వచ్చేసింది కంప్లీట్ కుర్తీ అంతా కూడా. మీరు 2 పీస్లా వాడుకోవచ్చు, లేదనుకుంటే దీనికి వచ్చిన దుపట్టాను కూడా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వైట్ దుపట్టాను కూడా పేరప్ చేసుకుని మంచి కొత్త స్టైల్ని క్రియేట్ చేయొచ్చు. దీనికి దుపట్టా వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చేసిందండి. బ్లాక్ కలర్ పైన మంచిగా పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది, మంచి దుపట్టా. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.